500 నోటుపై గాంధీజీకి బదులుగా రాముడు, ఎర్రకోటకు బదులుగా అయోధ్య రామాలయం. అసలు ఈ నోటును నిజంగానే ముద్రించారా? అయోధ్య రామాలయంలో జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరుగుతోంది. దీనికోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా 500 రూపాయల నోటులో మార్పులు చేయాలనే డిమాండ్ సోషల్ మీడియాలో ఊపందుకుంటోంది. అంతేకాదు ఒక కొత్త నోటు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నోటుపై గాంధీజీ ఫోటోకు బదులుగా రాముడి ఫోటో కనిపిస్తోంది. వెనుక వైపు గాంధీజీ కళ్ళజోడుకు బదులుగా బాణం, విల్లు గుర్తులు దర్శనమిస్తున్నాయి. ఎర్రకోట ఉండాల్సిన చోట అయోధ్యలోని రాముడి దేవాలయం కనిపిస్తోంది. ఈ ఫోటో పైన వ్యాఖ్యల్లో ఈ కొత్త నోటును జనవరి 22న జారీ చేయాలని రాసి కనిపిస్తోంది. మరికొన్ని పోస్టుల్లో అయితే ఈ నోటు జారీ చేయాలని ఇప్పటికే మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. మరి నిజంగానే ఈ నోటును ముద్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ సన్నద్ధమవుతోందా? ఈ వార్తను బూమ్ లైవ్ ఫ్యాక్ట్ చెకింగ్ టీం పరిశీలించింది. దీంతో ఈ నోటు కొందరు భక్తులు కల్పితమేనని, రిజర్వ్ బ్యాంకు ఇలాంటి నోటు జారీకి ఎలాంటి సన్నాహాలు చేయడం లేదని తేలింది. బూమ్ లైవ్తో రిజర్వ్ బ్యాంక్ అధికార ప్రతినిధి యోగేష్ దయాల్ మాట్లాడుతూ, రిజర్వ్ బ్యాంకు ఇలాంటి నోట్లేమీ ముద్రించడం లేదు, అది తప్పుడు సమాచారం అని అన్నారు. మరోవైపు ఆర్బీఐ అధికారిక వెబ్సైట్లోనూ ఇలాంటి నోట్లు ముద్రిస్తున్నట్లు ఎక్కడా మీకు ఎలాంటి సమాచారమూ కనిపించదు. కాబట్టి ఇలాంటి కొత్త నోటు కొందరు రామభక్తుల కల్పితం మాత్రమే. దీన్ని ముద్రిస్తున్నట్లు ప్రభుత్వం ఎక్కడా ఎప్పుడూ వెల్లడించలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ M4 న్యూస్ ఛానల్.